పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వెంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవుణ్ణి పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలను నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీ వెంకటేశ్వరుడికి కన్యామాసం అంటే ఆశ్వయుజంలోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. బ్రహ్మ చేసిన ఉత్సవాలు కాబట్టే బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెంది ఆనాటి నుండి నిరాటంకంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. చాంద్రమానం ప్రకారం వార్షిక బ్రహ్మోత్సవాలు దసరా నవరాత్రుల్లో అంటే ఆశ్వయుజంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి 7 తలల స్వర్ణ శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరుల్లో ఇతడు ఆద్యుడు. భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్య భక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమ పదం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రెండో రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామి 5 తలల చిన్న శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్న శేషుణ్ణి వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషీ భావాన్ని సూచిస్తుంది. చిన్న శేషవాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలిని యోగ సిద్ధి ఫలం లభిస్తుందని భక్తులలో ఉన్న నమ్మకం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రెండో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు వీణాపాణి అయి హంసవాహనంపై సరస్వతీమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మవాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరు చెయ్యగలదు. అంటే మంచిని చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తి గలది అని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి శరణాగతి కలిగిస్తాడని నమ్మకం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో 4వది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియచేస్తోంది. యోగశాస్త్రంలో సింహం బలానికి, వేగానికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తి బలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడని సింహవాహన సేవలో అంతరార్థంగా భక్తులు భావిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మూడో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామి ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిష్శాస్త్రం ప్రకారం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియచేస్తారు. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్లు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగుగా పూనిన స్వామివారిని దర్శించిన, స్తోత్రం చేసిన సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుందని భక్తుల నమ్మకం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు
ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువులలో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పికలు ఉండవు. పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నిటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణ భూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుత్తి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియచేస్తున్నారని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహిని రూపంలో శృంగార రసాధిదేవతగా భాసిస్తూ దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తారు. ప్రపంచమంతా తన మాయా విలాసమని, తనకు భక్తులైన వారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహిని రూపంలో ప్రకటిస్తున్నాడు అన్నది భక్తుల నమ్మకం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు కీలక ఘట్టం గరుడ సేవ. రాత్రి గరుడ వాహనంలో జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్య మంగళ రూప దర్శనమిస్తాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడవుతాడని గరుడ వాహనం ద్వారా స్వామి తెలియచేస్తున్నాడు. మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుణ్ణి దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని స్వామివారు భక్త కోటికి తెలియచెప్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురిని చూసిన వారికి వేదతత్వం ఒనుగూరుతుందని భక్తుల విశ్వాసం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణ రథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ స్వర్ణోత్సవ సేవలో కళ్యాణకట్ట సేవాపరులు తొలుత బంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలు ఎంతో ఆనందం పొందారు. స్వర్ణ రథంపై ఊరేగుతున్న శ్రీనివాసుణ్ణి చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు రాత్రి వెంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్లు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహన సేవ ద్వారా తెలుస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనన్నీ కూడా
సూర్య తేజం వల్లే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనం పైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్తకోటికి సిద్ధిస్తాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 7వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగిపోతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగిపోతుంది. భక్తుల కళ్ళు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి ఆనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమనే 3 తాపాలను ఇది నివారిస్తుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆత్మరథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీనివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానం ఇదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ సకల జీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అన్నమయ్య అనడం ముదావహం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలు అని వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణ యజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనరూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలి దోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంలో ప్రబోధిస్తున్నారు. శ్రీహరి బ్రహ్మోత్సవాలలో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అభివృద్ధ స్నానమే. ముందుగా ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రతాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రతాళ్వార్ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞ ఫలాన్ని పొందుతారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరిదైన 9వ రోజు రాత్రి బంగారు తిరుచి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజావరోహణం ఘట్టంతో 9 రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.